ఆయన ఖచ్చితంగా ఆ సమాజం అందిన వెంటనే కూడా పాపం ఆయన బృందాన్ని అందరం తీసుకొని కుల మతాలకి ఆయన వాస్తవంగా ఆయన కృష్ణుడితో అయినా కూడా హిందూ తేడా మతం హిందూ క్రిస్టియన్ తేడా లేకుండా అందరికీ కూడా బహుజన రాజ్యాధికారాన్ని బహుజన రాజ్యాధికారాన్ని జిందాబాద్ బీఎస్పీ జిందాబాద్ బీఎస్పీ జిందాబాద్ బీఎస్పీ జిందాబాద్ బీఎస్పీ జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాన్య కాంశీరామ్ గారు మాన్య కాంశీరామ్ గారు అమర హై బాబాసాహెబ్ అంబేద్కర్ హై మహాత్మా ఫూలే సావిత్రిబాయి ఫూలే మహాదేవి అంబేద్కర్ గారు పనిచేస్తున్నటువంటి మరి విలేకరు లక్ష్మీనారాయణ గారి భార్య కుమారుడిపై మరి సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం సభ్య సమాజం తల దించుకునే విధంగా మరి ఆ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మరి శ్రీగీత కళాశాల కరస్పాండెంట్ మనీషా నాయర్ గారు ఆడ చేసినటువంటి ఆ యొక్క అంశాన్ని భావ్య ప్రపంచం అంతా ఒప్పుకోనటువంటి పరిస్థితి. ఆధునిక టెక్నాలజీ వచ్చిన మరి ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద నిత్యము దాడులు, మరి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, దోషులు జరుగుతున్నాయి, దోషణలు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో మనకంటూ హక్కు ఇచ్చారు కనుక ఆ హక్కుని మరి మనకి రకమైనటువంటి మార్గంలో ఈ యొక్క పార్టీలు మనకి ఇస్తున్నాయా అంటే ఎక్కడా కూడా ఈనటువంటి పరిస్థితి. మాన్య కాంశీరామ్ గారు ఆలోచన విధానంతో ఉత్తరప్రదేశ్లో బహుజనులకి రాజ్యాధికారంతో పాటు బహుజనులు అంటే ఏదో చూపించినటువంటి కదా ఒక బీఎస్పీ పార్టీకే చెప్తుంది. మరి ఆ యొక్క మన విలేకరి మీద దాడి చేసినటువంటి అంశాన్ని అనేకమైనటువంటి బహుజన ఉద్యమ నాయకులు చేశారు. కానీ ఒక సుదీర్ఘంగా ఒక లక్ష్యంగా మరి వారి కుటుంబానికి న్యాయం జరగాలి, భారత రాజ్యాంగం మీద దాడి జరిగినట్టు అనేటువంటి అంశాన్ని ఆలోచించి మరి బీఎస్పీ పార్టీ వారు అనంతపురం శాఖ వారు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా చాలా గొప్ప నిర్ణయము. ఇది మాన్య కాంశీరామ్ గారి యొక్క స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఎవరైతే లక్ష్మీనారాయణ గారి వారి కుమారుడి వారి మీద దాడి జరిగినటువంటి సంఘటన దాదాపు 25 రోజులు కావస్తున్నా నేటి కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నా కూడా అరెస్ట్ చేయాలంటే ఎంత హేమైన చర్య మరి బహుజనులు అంటే అంత చిన్న చూప. ఓటు అనేటువంటి ఆయుధాన్ని మహాత్ముడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చారు. సరైనటువంటి ఆలోచన విధానంతో, సరైనటువంటి మాటతో, సరైనటువంటి లక్ష్యంతో, సరైనటువంటి పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. బహుజన రాజ్యాధికారం వచ్చింటే ఈరోజు ఇక్కడ కూర్చుండే వాళ్ళం కాదు. అందుకే నేను ఒకటే పిలుపునిస్తున్నా, బహుజనుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో మన బహుజనులు, మన అన్న తమ్ముడు, ఈ దేశం మొదటి నివాసులు ఎవరైతే పనిచేస్తున్నారో బీఎస్పీ పార్టీ లాంటి పార్టీని ఆదరించాల్సినటువంటి, ఆదుకోవాల్సినటువంటి, ₹1 ఇచ్చి ఒక ఓటు వేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే కానీ జరిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఆనాడు మాయావతి గారు మరి ఐరన్ లేడీగా, దేశ ప్రధానమంత్రిగా భవిష్యత్తులో కూడా ఆయన అవుతారని మనమంతా కూడా ఆశించాలి, సహాయ సహకారం అందించాలి. ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో వచ్చిందంటే మాన్య కాంశీరామ్ గారు యూపీ తర్వాత ఏపీ అన్నారు. ఏపీలో ఈ కుల కబంధ హస్తాలతో ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ పార్టీకి పోతే ఆ పార్టీకి ఊడియం చేస్తున్నటువంటి భోజన మిత్రులు ఎక్కడైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన హోటల్కు మనం ఆయించుకుంటే రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటే ఈ రోజు ఈ పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ మాదిరి మీద కుటుంబం మీద ఈ దాడి జరిగేది కానీ ఇకనైనా ఎవరైతే మరి లక్ష్మీనారాయణ గారి కుటుంబం మీద దాడి చేసినటువంటి వారి మీద కఠినమైనటువంటి ఇంకా శిక్షణ ఏమైనా ఉంటే పరిశీలించి అధ్యయనం చేసి వాళ్ళకి తక్షణమే బేషరతుగా అరెస్ట్ చేసినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీఎస్పీ పార్టీ అనంతపురం జిల్లా శాఖ వారికి పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ జై బాబాసాహెబ్ అంబేద్కర్, జై మాన్య కాంశీరామ్ గారు.
మైనార్టీల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం విలేకరి లక్ష్మీనారాయణ భార్య కుమారుడిపై దాడి చేసి కొట్టి కాళ్ళు పట్టించుకున్న శ్రీ గీతా కళాశాల కరెస్పాండెంట్ మనీషా నాయర్. ఏమ్మా, నీకేమన్నా గుర్తుందా? కడుపుకు అన్నం తింటావా లేకపోతే అది తింటావా? ఒక విలేకరి కొడుక్కి ఇంటిలోకి వెళ్ళి కొట్టి కాళ్ళు పట్టించుకోవడం అంటే అసలు వ్యవస్థ ఎక్కడుంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఒక్కసారి ఆలోచిద్దాం. మానవత్వం పెట్టిపోతుంది. మనిషి నైజం ఏ విధంగా దారి తీస్తుందో అర్థం కావడం లేదు. అంటే దళిత వర్గాల మీద, అణగారిన వర్గాల మీద నీకు అధికారం ఉందని, డబ్బు ఉందని ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తే వదిలే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు. ఏమనుకుంటున్నారు మీరు? అసలు రాజ్యాధికారాలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు మీ వాళ్ళైనంత మాత్రాన మీరు ఏమైనా చేసినా జరుగుతుంది అనుకుంటున్నారా? కాదే, ఎట్టి పరిస్థితుల్లో కానివ్వదు. ఎందుకంటే వ్యవస్థలో అందరికీ ఈరోజు అన్ని జరుగుతున్నాయి. ఏం చేసినా కానీ మీకు ఏ విధంగా రాజకీయ పలుకుబడి ఉంటుందో ఇప్పట అనగారిన వర్గాల ఆశాజ్యోతులైనటువంటి బహుజన సంఘాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. మీకోసం పనిచేయడానికి, వారి యొక్క అభివృద్ధి కోసం పనిచేయడానికి, వారి హక్కులతో జయించుకోవడానికి పనిచేస్తాయి. అటువంటి వాటిలో బహుజన సమాజ్వాదీ పార్టీ ఈరోజు మనీషా నాయర్ వల్ల జరిగినటువంటి అన్యాయానికి గురైనటువంటి మన విలేకరి లక్ష్మీనారాయణ భార్య కుమారుడు దాడి చేసి సో ఈమె దాడి చేయడానికి వెళితే ఆమెతో పాటు దాడి చేయడానికి సహకరించినటువంటి ఇడియట్స్ కొద్దిమంది ఉన్నారు. సో వాళ్ళలో ఫార్చునర్ వెహికల్ లో పంపిన రంగా మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు, ఏమయ్యా ఏం జరుగుతుంది నీకు తెలీదా? చట్టాలున్నాయని తెలీదా? హక్కులున్నాయని నీకు తెలీదా? ఏ విధంగా నువ్వు వెహికల్ పంపిస్తావు? ఏం కిడ్నాప్ చేయించడానికి పంపించావా, లేకపోతే చంపడానికి పంపించావా? అసలు ఒక విలేకరి మీద దౌర్జన్యం చేసే ఆ తర్వాత తదనంతరం జరిగేటటువంటి పరిమాణాల గురించి నీకు తెలియదా? ఏమైనా జరుగుతుంది, ఏమైనా చేయొచ్చు అనుకుంటే అది జరిగేది కాదు సుమా. రంగా మెడికల్ ఏజెన్సీస్ ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్వాహకుడు రంగ ప్రదీప్ కేసులో నిందితుడుగా ఖచ్చితంగా చేర్చాలి. నాన్ బెయిల్ కేసులు పెట్టాలి. ముఖ్యంగా అట్రాసిటీ యాక్ట్ ను నమోదు చేసి వెంటనే అతనికి లోపల వేయాలి. 100% 80% బెయిల్ రాకుండా చేయాలని చెప్పి అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలని ఎస్పీ గారిని ఇదే వేదిక మీద నేను డిమాండ్ చేస్తున్నాను. బహుజన సమాజ్వాదీ పార్టీ అనంతపురం శాఖ నుంచి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారు. వారు ఆర్మిసలు ఖచ్చితంగా సమాజంలో బహుజనులకు ఏం జరిగినా కానీ మేమున్నామనేటటువంటి వారి యొక్క నినాదంతో ముందుకెళ్తూ వారి హక్కుల సాధన కోసమే పనిచేస్తున్నటువంటి బహుజన సమాజ్వాదీ పార్టీకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా శాఖకు, సో అదేవిధంగా ఎస్సీ అట్రాకి సిటీలో ఎఫ్ఐఆర్ అయిన నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అట్రాసిటీ కేసు పెట్టినా ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేయలేదంటే దానికి కారణం డబ్బుందనా, అధికారం ఉందనా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని గొప్పగా నమ్మే నా భారతదేశంలో మీరు ఇంకా వెనకడిగేస్తున్నారంటే వారి వెనక ఏమన్నా రాజకీయ ప్రోత్సాహం ఉందా? ఏం చేస్తున్నారు? ఎందుకు మీరు వెనకడిగేస్తున్నారు? మీరు తక్షణం ఏదైతే మన విలేకరి లక్ష్మీనారాయణ కుమారుడిపై జరిగినటువంటి దాడిలో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, దాడి చేసిన సహకరించిన వారికి కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. అదేవిధంగా అట్రాసిటీ కేసులు ఎఫ్ఐఆర్ నమోదై కూడా వాళ్ళు ఇంకా దర్జాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారంటే దానికి వ్యవస్థ నిర్లక్ష్యమా, లేకపోతే డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యమా అర్థం కావడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కోరేది నేను ఒకటి, ఎందుకంటే వ్యవస్థ అంతా మీరు ఉన్నారనేటటువంటి ధైర్యంతో గుండె మీద చెయ్యి వేసుకొని నిద్రపోతుంది. ఎటువంటి నేరాలైనా సరే మీరు సో ఆపగలరు, నిందితులను శిక్షించగలరనే నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఎస్పీ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ గారు, మీరు వెంటనే లక్ష్మీనారాయణ మీద దాడి చేసినటువంటి వారిని ఎటువంటి నిష్పక్షపాతి వైఖరిగా వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, వారికి సహకరించినటువంటి రంగా మెడికల్ ఏజెన్సీస్ వారిని కూడా డబ్బుందనా, లేకపోతే మరి ఏదైనా ఉందా చెప్పండి. మీరు అది కావాలంటే మేమంతా కలిసి ఇస్తాం, ఏదో ఒకటి చేస్తాం. దయచేసి మీరు వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఏదైతే బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా శాఖ నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ కు బహుజన సంఘాల తరఫున సంఘాల తరఫున పూర్తి స్థాయి మద్దతు ఇస్తూ, అదేవిధంగా పోలీస్ ఇచ్చిన మాట ప్రకారం
కేసులు ఇంకా అదనపు సెక్షన్లు కూడా నమోదు చేసి వెంటనే ఒక్క నిమిషం ఆలోచించకుండా తక్షణం వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా బహుజన దళితుల వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వం వెంటనే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఏదైతే తాడిపత్రిలో జరిగినటువంటి పాస్టర్స్ మీద దాడిని కూడా ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా శాఖ వారికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలతో తక్షణం పోలీస్ డిపార్ట్మెంట్ మన విలేకరి లక్ష్మీనారాయణ గారి భార్య కుమారులపై దాడి చేసి పెట్టి వాళ్ళు పట్టించుకున్నటువంటి వారిని అరెస్ట్ చేయాలని వారికి సహకరించినటువంటి రంగ మెడికలైజేషన్ నిర్వాహకుడు రంగ ప్రదీప్ ను కేసులో అత్యధిక ఇంకా వేరే కేసుల యొక్క సెక్షన్స్ కూడా వేసి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలతో బహుజన సమాజ్ పార్టీ అనంతపురం శాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో జై హింద్ జై హింద్. Let's go.